జై శ్రీరామ్, నేను మిస్టర్ ప్రకిపల్ల. పుష్ప 2 రిలీజ్ అయింది. మరి పుష్ప 2 సినిమా ఎలా ఉంది, కథనం ఎలా ఉంది, కథ ఎలా ఉంది, పాత కథనే మళ్ళీ రుద్దారా లేకుంటే పాత కథని రెండో పార్ట్లో సాగదీశారా, అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, సుకుమార్ లెక్కలు కుదిరాయా లేదా, రష్మిక మందన్న చేసిన ఆ క్యూట్ అభినయానికి మరి ఎన్ని మార్కులు పడ్డాయి, అలాగే స్టార్టింగ్ నుంచి ఆకట్టుకుంటున్న ఆ జాతరలో అల్లు అర్జున్ సారీ కట్టుకొని చేసిన ఆ గెటప్ ఎంతవరకు సినిమాకి ప్లస్ అయింది, అలాగే ఈ మ్యూజిక్ సంబంధించేసి దేవిశ్రీ అందించిన సాంగ్సే కావచ్చు, బ్యాక్గ్రౌండ్ స్కోరింగే కావచ్చు, ఎలా ఆ సినిమాకి ప్లస్ అయింది లేదంటే మైనస్ అయింది అనేది చూద్దాం. పుష్ప పార్ట్ 1లో పుష్పకి సంబంధించిన మాస్ ఎలివేషన్స్ని మాస్గా చూపించారు. కథని పెద్దగా ప్రేక్షకుడు పట్టించుకోకుండా కూడా మంచి గ్రిప్తోని కథ సాగింది. దాంట్లో మ్యాక్సిమం ఎలివేషన్స్ అంతా మన బన్నీయే. అయితే ఈ సెకండ్ పార్ట్కి వచ్చేసరికి సుకుమార్ కూడా తన రైటింగ్ స్టాండర్డ్స్ని లెక్కల్ని మార్చేశారు మన లెక్కల మాస్టారు. ఈ సినిమాని నేషనల్ అంటూ ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళిపోయారు. అలాగే మనోడి పెర్ఫార్మెన్స్ పీక్స్ నుంచి వైల్డ్ ఫైర్కి వెళ్ళిపోయింది. ఫస్ట్ సినిమాలో ఫైర్, ఇప్పుడు వైల్డ్ ఫైర్. మళ్ళీ ఫస్ట్ సినిమాలో తగ్గేదేలే, ఇప్పుడు అస్సలు తగ్గేదేలే. ఇలాంటి చిన్న చిన్న మార్పుల దగ్గర నుంచి పెద్ద పెద్ద మార్పులను కూడా చాలా పకడ్బందీగా రాసుకున్నారు సుకుమార్. సో ఈ లెక్కల మాస్టర్ తీసిన ఈ లెక్కలు లెక్క తప్పలేదు. అలాగా ఇక ఈ సినిమా కథ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ పార్ట్లో అల్లరి చిల్లరిగా ఉంటూ మాస్ చేస్తూ ఒక గోల్ వైపు వెళ్తూ చిలిపిగా రష్మికతో చిన్న చిన్న రొమాన్స్ చేస్తూ పెళ్లి దాకా వస్తాడు. అలాగే షెకావత్తోని గొడవ పెట్టుకొని మంచి రైవలరీ పొజిషన్కి వెళ్ళిపోతాడు. అయితే ఈ సినిమాలో రష్మిక పెళ్ళి అవుతుంది కాబట్టి పుష్పని ఏదైనా కంట్రోల్ చేయగలిగింది ఉంది అని అంటే అది అతని భార్య రష్మిక మందన్న క్యారెక్టర్. ఆ విధంగా రష్మిక మందన్న క్యారెక్టర్ కూడా చాలా పకడ్బందీగా చూపించారు, చాలా అటాచ్మెంట్ తోటి. అలాగని పేలవంగా చేయడానికి ఏమీ లేదు అక్కడ. ఎందుకంటే రాసింది లెక్కల మాస్టర్ కదా, లెక్క తప్పొద్దుగా, లెక్క ప్రకారంగా తీశాడు. అయితే ఈ సినిమాలో తన భర్త అయిన పుష్పని ఒక సీఎం పక్కన చూడాలి అనుకునే కోరిక కలిగిన రష్మిక మందన్న క్యారెక్టర్కి సంబంధించేసి ఆ కోరికను తీర్చడానికి, వైఫ్ కోరికను తీర్చడానికి సీఎంని కలవడానికి వెళ్ళిన పుష్ప అక్కడ ఏం చేశాడు, ఎలా చేశాడు, పుష్ప అక్కడికి వెళ్ళిన తర్వాత అతని స్టాండర్డ్స్ ఎలా మార్చుకున్నాడు, ఎలా ముందుకెళ్ళాడు. అదే రన్లో అంటే అలా వెళ్ళడంలో కేంద్ర మంత్రిగా ఉన్న జగపతి బాబు క్యారెక్టర్ ఒకటి ఉంది. ఆ క్యారెక్టర్కి పుష్పకి మధ్యలో ఈ చిచ్చుబుడ్లాట ఎందుకు మొదలైంది, చిచ్చుబుడ్లాట అంటే మళ్ళీ కొత్తగా ఏమనుకోండి, ఏదో చిన్న రైవలరీ, చిన్న కాంట్రవర్సీ ఎందుకు వచ్చింది వీరిద్దరి మధ్య అనేది చాలా క్రేజీగా ఉంటుంది. సో ఆ విధంగా వెళ్తుంటుంది. అలాగే ఈ షెకావత్ ఉన్నాడు కదా, ఫహద్ ఫాసిల్, ఇతనితోని ఫస్ట్ పార్ట్లో ఉన్న ఆ గ్రడ్జ్ ఇప్పుడు ఎక్కడి దాకా వస్తుంది అనే దాని మీద ఈ కథ సాగుతుంది. సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కథ మాత్రం గట్టిగానే ఉంది. ఇక పర్ఫార్మెన్స్ వైజ్ చూసుకుంటుంటే అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ స్టార్టింగ్ పుష్ప పార్ట్ 1 కంటే దీంట్లో ఇంకా ఎక్కువ ఇన్వాల్వ్మెంట్తో కూడిన పర్ఫార్మెన్స్ ఉంది. అంటే రియాలిటీ కనిపిస్తుంది అన్నమాట. అంటే ఏది కూడా తెచ్చిపెట్టుకున్నట్టు కాకుండా ఈవెన్ భాషే కావచ్చు, ఆ బాడీ లాంగ్వేజ్ నడకే కావచ్చు, దాని తర్వాత డైలాగ్ చెప్పే మోడ్యులేషనే కావచ్చు, చాలా ప్రెసైజ్డ్గా ఉన్నాయి. దాని తర్వాత రష్మిక మందన్న పర్ఫార్మెన్సు కూడా సూపర్గా ఉంది. ఫహద్ ఫాసిల్ విషయానికి వచ్చేస్తే కొంచెం ఇక్కడ బాధ కనిపించేది ఏంటంటే, పాపం ఫహద్ ఫాసిల్ చూడడానికి చిన్నగానే ఉంటాడు, అంటే పుష్ప మీద కంపేర్ చేస్తే కొంచెం బలం తక్కువగా ఉన్నట్టు కనిపిస్తాడు కాబట్టి గట్టి విలనిజం దొరకలేదు అని ప్రేక్షకుడు ఫీల్ అయ్యేలాగా ఉంటుంది. ఎత్తుగడలు ఎంతున్నా కూడా విలనిజం అనేది క్రౌర్యం, పర్సనాలిటీ, ఇదిని కూడా మనం కన్సిడర్ చేస్తాం కదా. సో అది కొంచెం
మన అల్లు అర్జున్ క్యారెక్టర్కి అంటే పుష్ప క్యారెక్టర్కి మ్యాచ్ అయ్యే విధంగా లేకపోవడం వల్ల అది కూడా కొంచెం ఫీల్ అవుతుంది అక్కడ, పబ్లిక్ ఫీల్ అవుతారు, బలంగా లేడు కదరా అని. సో ఎనీవే ఫహద్ ఫాసిల్ వేసిన ఎత్తుగడలు కూడా గట్టిగా చూపించారు. ఇక సాంగ్స్ విషయానికి వచ్చేస్తే సీట్లు చింపేలాగా దేవిశ్రీ అందించిన మ్యూజిక్ బాగుంది. థియేటర్లో ఎస్పెషల్లీ ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తున్నారు సాంగ్స్ని. ఎస్పెషల్లీ ఆ జాతర సాంగ్ పర్ఫార్మెన్స్ పీక్స్ అండ్ నేషనల్ అవార్డు వచ్చింది కదా బన్నీకి, అల్లు అర్జున్కి. సో ఆ పుష్ప పాత్రకి ఫస్ట్ దానికి నేషనల్ అవార్డు వచ్చింది. ఎందుకు నేషనల్ అవార్డు అంత అవసరమా అనుకునే వాళ్ళకి ఈ జాతరలో చీర కట్టుకొని చేసిన పర్ఫార్మెన్స్ చూస్తే ఇప్పుడు అనిపిస్తుంది ఓకే ఇవ్వచ్చు, ఇలాంటి ఆర్టిస్ట్కి నేషనల్ అవార్డు ఇవ్వచ్చు అనే విధంగా ఉంటుంది. సుకుమార్ డిజైన్ చేసిన విధానం, అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ చేసిన విధానం మనకి దాన్ని ఒప్పుకునే విధంగా మనకి ఇంటెన్షన్ క్రియేట్ చేస్తాయి. ఇక మిగతా క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, సునీలు, తర్వాత అనసూయ, జగపతి బాబు, వాళ్ళ పాత్రల మేరకు బాగానే చేశారు. కాకపోతే స్టార్టింగ్ ఎపిసోడ్లో సునీలు తర్వాత అనసూయ వీళ్ళకి ఒక రేంజ్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, వాళ్ళది ఒక డిఫరెంట్గా ఉంటుంది కదా, కొంచెం ఫెరోషియస్గా. ఇప్పుడు ఏంది సెకండ్ దాంట్లో పాపం ఇది వీళ్ళు పుష్ప ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళిపోయేసరికి వీళ్ళు కొంచెం జోకర్ లాగా, అంటే వీళ్ళు చాలా చిన్న స్థాయి వర్కర్స్ లాగా అంటే చేస్తారు కదా డీలర్స్, చిన్న స్థాయి వాళ్ళ చిన్నది అంటే పుష్ప గట్టిగా ఒక అంటే కొట్టుకుపోతారు అన్నట్టుగా చూపించడం జరిగింది. అఫ్కోర్స్ పుష్ప ఇంటర్నేషనల్ లెవెల్ అనే దాన్ని హైలైట్ చేయడానికి వీళ్ళని తొక్కాల్సి వచ్చింది అనేది మనకు తెలిసిపోద్ది, తప్పదు ఇంకా అంతకంటే. ఎందుకంటే వీళ్ళు స్టార్టింగ్ నుంచి ఉన్నారు కాబట్టి, కొత్త పార్టీ అనుకోండి మనకు కూడా కంపారిజన్స్ ఉండవు, సేమ్ పాత ఫస్ట్ పార్ట్లో ఉన్నవాళ్ళు కాబట్టి వాళ్ళ రేంజ్ని పెంచలేదు అంతే, వాళ్ళ రేంజ్ అలాగే ఉంటుంది. ఇప్పుడు పుష్ప రేంజ్ పెరిగింది కాబట్టి అప్పుడున్న వాళ్ళ రేంజ్ ఇప్పుడు పుష్ప పెరిగిన రేంజ్కి చాలా తక్కువగా అయ్యో వీళ్ళతోనే పుష్ప ఫైట్ చేయాలా, వీళ్ళతోనే ఇది చేయాలా, వీళ్ళతోనే అనిపిస్తుంటుంది. ఇక సెకండ్ హాఫ్కి వచ్చేసేస్తే కొంచెం స్టోరీ పెద్దది కదా 3 గంటలుగా, కాబట్టి సెకండ్ పార్ట్లో బాగా సాగదీత అనిపిస్తుంది. ఆ సాగదీతని కొంచెం భరించాల్సి వస్తుంది. ఇక ఓవరాల్గా చూస్తే సినిమా మాత్రం ఫ్లాప్ అవుతుంది అని కొన్ని టాక్స్ వస్తున్నాయి కదా, వాళ్ళకి మాత్రం నిరాశ ఎదురవుతుంది, ఫ్లాప్ ఏం అవ్వదు, బాగానే ఉంది సినిమా. సో 1-2 సార్లు పుష్పని ఎలా చూసామో ఇది కూడా అలాగే 2-3 సార్లు చూసే విధంగానే ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఒక చిన్న ఇబ్బంది ఏమవుతుందంటే థియేటర్స్కి టికెట్ రేట్స్ హై చేశారు కదా బాగా, దానివల్ల కొంచెం ఎలాగో 1 month 2 months అవుతే ఓటీటీలో వచ్చే అవకాశం ఉంది కదా, ఎందుకు అనే విధంగా కొంచెం మిక్స్డ్ టాక్ వస్తుంది. ఓన్లీ టికెట్ రేట్ల హైక్ వల్ల మాత్రమే, దాని గురించి మాత్రమే, మిగతాది మాత్రం ఏం ప్రాబ్లం లేదు. సినిమా నిరభ్యంతరంగా వెళ్ళండి, చూడండి, ఎంజాయ్ చేయండి. ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. ఎవరినన్నా ఇబ్బంది పెట్టినట్టు అనిపించినా లేకుంటే ఓవర్గా హైప్ చేసినట్టు అనిపించినా కూడా ప్లీజ్ బేర్ చేయండి, ఎందుకంటే నా ఫీలింగ్ అది. ఓకే, జై శ్రీరామ్.